జరిగింది. ఈరోజు మనం వచ్చేసి నేషనల్ ఇన్ఛార్జి గారు ప్రియాంక ఖట్టర్ గారు ఆదేశాల మేరకు హైదరాబాద్లో రాష్ట్ర నాయకుల మందరం అలాగే జిల్లా గ్రామ నాయకులు అందరూ కలిసి ఈ 2K వాకులు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన రోడ్లు అనేది గుంతలమయమైపోయి రోజుకి వచ్చేసి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది హైదరాబాద్లో. కాబట్టి దీని మీద వచ్చేసి 2K వాక్ చేసి అందరికీ ఒకసారి దీని మీద మన ప్రజలందరినీ ఐకమత్యం అవ్వాలని చెప్పేసి మా పార్టీ తరఫున 2K వాక్ పెట్టడం జరిగింది. దీంట్లో మొన్నటి చూస్తే మన రాష్ట్రాలలో ఈ ఒక డెలివరీ లేడీ తీసుకెళ్తుండగా ఇంత డెవలప్ అయిన రాష్ట్రం తెలంగాణ కూడా డెవలప్ అయింది అంటారు. ఇన్ని యుగాలైనా కానీ ఇంకా ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకుపోవడానికి 8 కిలోమీటర్లు తను గ్రామవాసం తీసుకెళ్తుంటే తను చనిపోయింది కూడా, డెలివరీ టైంలో చనిపోయింది ఈ రోడ్ల సమస్యల వల్ల, గుంటల రోడ్ల వల్ల. సో ఇంకా ఇలాంటివి జరుగుతున్నది ఏ కాలంలో ఉన్నాం. అదేవిధంగా వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికీ వచ్చేసి ఈ గుంతల రోడ్లు కానీ లేకపోతే వచ్చేసి మనకి ఏంటిది యాక్సిడెంట్ లేకుండా రోడ్లను వచ్చేసి ఏమన్నా చేశారా అంటే ఇప్పటిదాకా చేయలేదు. మన ట్యాక్స్లన్నీ 30 నుంచి 40% వచ్చేసి తీసుకుంటున్నారు. ఈ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయి? మనకు రోడ్డు మీదకి వస్తే వెహికల్ వచ్చేసి గుంతల రకంగా ట్యాక్స్లు వేస్తారు, లేకపోతే వచ్చేసి ఫ్రీ పార్కింగ్లో పెట్టిన ఏదైనా రాంగ్ పార్కింగ్లో పెట్టినా వేస్తూ ఉంటారు, ఏదో హెల్మెట్ అని వాటర్ చాలా రకాలుగా వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము. మరి గుంతలు లేకుండా సురక్షితమైన రోడ్లు కూడా చేయలేని రేవంత్ రెడ్డి గారు ఎందుకు పరిపాలనలో ఉన్నారు? ఎంతసేపటికి ఈ రోజుల్లో నగరాలలో చూసుకుంటే పిల్లర్స్ పైన వచ్చేసి కలర్స్ వేస్తున్నారు. ఆ కలర్స్ ఇప్పుడు మనకు అవసరమా? మనకు ఫస్ట్ టైం కావాలి, రోడ్లు కావాలి, మన సేఫ్టీ కావాలి, ప్రజల సేఫ్టీ కావాలి. ఈ రోజు రోడ్డు మీదకి ప్రజలు ఫ్యామిలీ ఒక పర్సన్ బయటికి వస్తున్నారంటే వాళ్ళు ఇంట్లో మళ్ళీ సురక్షితంగా వస్తారా లేదా అని ఫ్యామిలీ బాధపడుతూ వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తున్నది. అలాగే రోడ్ల మీదకి వచ్చి 2 వీలర్స్ తోని బైక్స్ మీద వస్తుంటే వాళ్ళకి వచ్చేసి బ్యాక్ పెయిన్స్ వచ్చేసి హాస్పిటల్ పాలవుతున్నారు. సో మళ్ళీ ఖర్చులు ఎవరి మీద పడుతున్నాయి? సామాన్య ప్రజల మీద పడుతున్నాయి. ముందు కనీసం ఒక రోడ్లు కూడా వేయించాలని ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకెందుకని చెప్పేసి అడుగుతున్నాం. మేము ఒకటి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది, మీరు వచ్చేసి పరిపాలన వచ్చిన తర్వాత ఏది కానీ ఇప్పటిదాకా వచ్చేసి అమలు చేయలేదు. కనీసం ఈ రోడ్ల మీదనైనా సురక్షిత రోడ్లను ఇచ్చేసి మన తెలంగాణ ప్రజలను కాపాడుతుందిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది. మన పార్టీ నేతలకు కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ సమస్య ఏంటంటే మనకి రోడ్లు అనేది గుంతల రోడ్లు ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అయిపోయి ఈరోజు చూసుకుంటే ఫ్యామిలీలు బయటికి వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగలుగుతారా లేదా అనే భయం భ్రాంతులతో గురవుతుంది. సో అలాంటి పరిస్థితి, రోడ్ల పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను గత ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చేసి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చేసి అట్లీస్ట్ ఒక రోడ్స్ కూడా మనం ఫస్ట్ బయటకు వస్తే పని కోసం రావాలి అంటే రోడ్డు మీదకి రావాల్సిందే. ఆ రోడ్లు కూడా బాగలేకుండా చేస్తున్నారంటే ఇంకా తను ఏ పరిపాలన చేస్తారు? ఎంతసేపటికి వచ్చేసి ఈ మధ్యలో చూసుకుంటే మనం అందరం చూస్తున్నాము, పిల్లర్స్ మీద వచ్చేసి పెయింటింగ్లు వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగుండాలి, యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి. ఒక ట్యాక్స్లు అనేది 30 to 40% ట్యాక్స్లు వచ్చేసి రోడ్ ట్యాక్స్లను తీసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ రోడ్డు మీదకి వస్తే చలాన్లు వేస్తున్నారు, రాంగ్ రూట్ అని లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇవన్నీ వేస్తున్నారు. మరి ఈ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ట్యాక్స్లు ఏ విధంగా తీసుకుంటున్నారో జనాలకు కూడా సురక్షితమైన రోడ్లను వేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఇవన్నీ వేయకుండా మీరు ఎంతసేపటికి పెయింటింగ్లు వేస్తుంటారు పిల్లర్స్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుందరీకరణ చేయండి, ఎవరు వద్దనలేదు, కానీ మాకు సురక్షితమైన రోడ్లను వచ్చేసి ఫస్ట్ కల్పించిన తర్వాత మిగతా పనులకు వచ్చేసి మీరు పైసలు దానికి పెట్టాల్సిందిగా మేము ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా వచ్చేసి ఈ రోజు పేపర్లు చూస్తుంటే తెలంగాణలో ముందుగా 10 స్థానాలలో చూసుకుంటే అది నెంబర్ 1గా ఉన్నది. ఇప్పుడు అంత యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఈ రోడ్స్ అన్నిటికి వచ్చే ట్యాక్స్లన్నీ ఏం చేస్తున్నాయి? ఎంతసేపటికి నన్ను వస్తే కూడా పైసలు లేవు అంటాడు. మరి ఈ 200 కోట్లు అని చెప్పేసి మెస్సిని తీసుకొచ్చి అంటే మన దేశంలో లేరా? మన దేశంలో ఆటగాళ్ళు లేరా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ 200 కోట్లు ఖర్చు పెట్టాడు. లేకపోతే గ్లోబల్ సబ్మిట్ అని చెప్పేసి ఎక్కడి నుంచో తీసుకొస్తారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రజలకి ఎందుకు రోడ్లు అనేది సురక్షితమైన రోడ్లు ఇవ్వలేకపోతున్నాడు? మీకు చేత కాకపోతే మీరు గద్దె దిగండి. మీరే ఒప్పుకుంటున్నారు నాన్ను కోసిన డబ్బులు లేవు, చెప్పులు ఎత్తపోయేటట్టున్నారు చూస్తున్నారు జనాలు అప్పు కోసం పోతే అని చెప్పేసి అంటున్నారు. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. ఒక సీఎంగా పదవిలో ఉండి నువ్వు ఈ మాట మాట్లాడడానికి. దయచేసి మేమందరం ఇది మన సమస్య, తెలంగాణ
ఖచ్చితంగా వేయాలి. మనం అడిగితే తప్ప వీళ్ళు వేసేటట్టు లేరు కాబట్టి మనం ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఇక మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ప్రతి గల్లీలలో వచ్చేసి జిల్లాలలో కూడా వచ్చేసి ఈ పార్టీని 2K వాక్ను వచ్చేసి మేము ప్రతి దగ్గర పెడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రజలారా, మన అన్నదమ్ములు అందరూ మన వాళ్ళే. మనం బాగుండాలి అంటే మన రోడ్లు బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.